బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడం కాస్త కలకలం రేపింది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారని తేలింది. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించారు పోలీసులు. గతేడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరును చెప్పారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు మీడియాలో వాళ్ళు కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఈరోజు నోటీసులు తీసుకుని రావడం జరిగింది. 5వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి, విజయవాడ పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ నోటీసులో సారాంశము. నేను నా లీగల్ అడ్వైజర్ల ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా న్యాయం పొందుతానని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పోసాలు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ వంశీ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ గోరంట్ల మాధవేనా? వాళ్ళు ఎవరిని అరెస్టు చేసినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్టులు చేసే కొద్దీ ఇంకా ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల, ఈ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ప్రజల్లో ఎలాంటి సానుకూల స్పందన ఈ ప్రభుత్వానికి రాదు అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెప్పండి, ఇంటర్వ్యూలో బాధితుల పేరు చెప్పొచ్చా మనం మామూలుగా బయట? సరే, అకార్డింగ్ టు లా ఎవరు చెప్పనంత వరకు, ఎవరు డిస్క్లోజ్ చేయనంత వరకు, ఎక్కడ కూడా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ పేరు రానంత వరకు ఎవరు దాన్ని ప్రస్తావించినా అది తప్పవుతుంది. అది నాకు కూడా తెలుసు. ఆల్రెడీ ఈ పేర్లను ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో అవి బహిర్గతం అయిన తర్వాత, దానిపైన డిస్కషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ బాధిత బాలికలు ఉన్నారో ఆ బాలికలకు జరిగిన అన్యాయాన్ని జస్టిఫై చేయండి దీన్ని అనే క్రమంలో ఆ ముద్దాయిలను, తర్వాత ఆ అమ్మాయిల పేర్లను కూడా ప్రస్తావించినట్లు నాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రస్తావించారు సార్ మీరు నిజంగానే? ఆల్రెడీ ప్రస్తావించిన దానిలను పలానా పేపర్లో ఈ రకంగా వచ్చింది, ఫలానా సోషల్ మీడియాలో ఈ రకంగా వచ్చింది అని మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు అది తప్పైతే ఖచ్చితంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కూడా సేమ్ కేసులను రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా సంతోషిస్తాను. నాతో పాటు వాళ్ళు కూడా కోర్టులో వచ్చి సమాధానం చెప్పుకోవాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా అరెస్ట్ అయ్యి రెడీగా ఉన్నారా? మార్చి 5 కానీ మిగతా ఎప్పుడైనా కానీ? సరే, దాన్ని ఇప్పుడు అరెస్టు చేస్తారా లేకుంటే బెయిల్ వస్తుందా రేపు నేను ఒకసారి చూసుకుంటా. మళ్ళీ నోటీసును మళ్ళీ ఒకసారి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, ప్రెస్ వాళ్ళంతా పోయిన తర్వాత ఒకసారి చూసుకుంటే నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి నేను ప్రొసీడ్. ఇక్కడ 8% భయపడేది లేదు. కాకపోతే ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత కూడా అయితే మిగతా వాళ్ళు చెప్పారు వాళ్ళకు కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా గంటాపదగా గోరంట్ల మాధవ్ చెప్తున్న పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు, నోటీసులు అందించారు. అంటే ఏ విషయంలో ఈ నోటీసులు అందుకున్నారు? దీనికి సంబంధించి గోరంట్ల ఏ విధమైన రిప్లై ఇస్తున్నారు? రైట్ రాధిక, అనంతపురంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఓ కేసులో గత 2 months క్రితం జరిగిన ఒక కేసులో కంప్లైంటెంట్ ఎవరైతే వాసిరెడ్డి పద్మ ఇచ్చారో ఫిర్యాదు మేరకు ఆ కేసుకు సంబంధించిన నోటీస్ ఇచ్చేది కూడా ఆ పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ ఇంట్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇంట్లో ఉండటంతో ఆయన కోసం బయట వేచి ఉన్నారు. ఆలోపే పెద్ద ఎత్తున కార్యకర్తలకి అంతా పోలీసులు వచ్చారని తెలియడంతో భారీ ఎత్తున చేరుకున్నారు. భారీ ఎత్తున చేరుకోవడంతో కార్యకర్తలంతా కూడా రావడంతో పోలీసులంతా కూడా లోపల ఉండడంతో అరెస్ట్ చేస్తాడు ఊహాగానంతో భారీ ఎత్తున కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మాధవునికి కేవలం నోటీస్ ఇచ్చేందుకు వచ్చాం, నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోతామంటూ కూడా మార్చి 5న ఆయన విచారణ రావాలి అంటూ కూడా చెప్పేది. పోక్సో కేసులో బాధితురాలి పేరుని ప్రెస్ మీట్ లో వెల్లడించేందుకు కూడా దీనిపై పోలీసులు
పోలీసులకు మా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దానిపై లీగల్ ఒపీనియన్ తర్వాత పోలీసులు దీనిపై విచారణ రావాలంటూ కూడా గోరంట్ల మాధవ్ నోటీస్ ఇచ్చారు. అయితే నోటీసు అందుకున్న గోరంట్ల మాధవ్ వెళ్తాడా లేదన్నది కూడా ప్రశ్న సస్పెన్స్ గా మాదని చెప్పొచ్చు. అయితే ఆయన ప్రశ్న చూస్తూ ఉంటే దానిలో నోటీసులో ఉన్న లోపాలు వెసులుబాటు ఏమైనా ఉందా, వెళ్లకుండా ఉండేది చూసుకున్న తర్వాత నేను సమాధానం చెప్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మాధవ్ అయోధ్య వచ్చి ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం విచారణ హాజరైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఇప్పుడు కూడా తెలుస్తున్న అంశంగా మనకు తెలుస్తుంది. రాధిక, అరెస్ట్ చేసేందుకు తగిన మార్గాలు ఉన్నాయి, కేసులో బలం ఉంది కాబట్టి ఈయన్ను తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ భయపడే పోను, కాకపోతే అందులో ఉన్న రుజువులు ఏమున్నాయి, వెసులుబాటు ఏమైనా ఉందా అని కూడా లోపల మన న్యాయ నిపుణులతో కానీ ఇతర లీగల్ ఒపీనియన్ తీసుకొని నేను కూడా విచారణకు వెళ్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక, యోగానంద్ అయితే మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు అందించారు. అంటే మార్చి 5న ఆయన విచారణకు వెళ్తారా, లేదంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఏదైతే ఆయన నోటీసు చూసుకున్న తర్వాత ఆ నోటీసుల్లో ఏముంది అన్న చదువుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ విచారణకు వెళ్లాలా వద్దా అనేది కూడా ఆలోచించుకుంటా అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ విచారణకు వెళ్తే మాత్రం ఆయన ఎక్కువగా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోక్సో కేసు అనేటివి అవన్నీ కూడా బెయిల్ రావడం లేదా అరెస్ట్ చేసే ఉండే కష్టతరంగా కూడుకుని ఉన్నాయి కాబట్టి వీటన్ని తప్పించుకోలేకపోవచ్చు ఆయన వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం మరొక వికెట్ పడ్డట్టే అంటూ కూడా వైసీపీలో చర్చించుకుంటున్నారు. రాధిక, యోగానంద్ గత ఏడాది నవంబర్ 2న ఈ కేసు అయితే నమోదైంది, కానీ చర్యలు మాత్రం ఇప్పుడు తీసుకుంటున్నారు. దీనికి గల కారణాలేంటి? నవంబర్ 2న ఒక ప్రెస్ మీట్ లో పోక్సో కేసులో ఉన్న బాధితుల పేరును అయితే సుప్రీంకోర్టు దీనిపై రక్షణ ఇచ్చింది. పోక్సో ఎవరైతే ఉన్నారో పేర్లు అక్కడ ఇంటి పరిస్థితి వెల్లడించకూడదు అంటూ కూడా రక్షణ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఉల్లంఘించారు ఈయనంటూ కూడా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసేప్పటికీ ఎక్కడా కూడా బయటకు పక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇటీవల లీగల్ ఒపీనియన్ తర్వాత వరుస పెట్టి వల్లభేని వంశీ కానీ పోసాల కృష్ణమురళి కానీ వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైతే చేసే అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ క్రమంలోనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నోటీసు ఇచ్చి ఆ తర్వాత ఆయన ఒపీనియన్ తీసుకుని అరెస్ట్ చేస్తారంటూ కూడా మాకు తెలుస్తుంది. రాధిక, యోగానంద్ అయితే పోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పొద్దంటూ కూడా లా చెప్తుంది, కానీ తను అయితే ఆ పేరునైతే వెల్లడించారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రూఫ్ అయినట్లయితే తనకి ఎటువంటి శిక్ష ఉండే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఆయనకు ప్రస్తుతం అయితే విచారణ క్రమం చెప్పారు. విచారణలో అడిగే ప్రశ్నల గురించి ఆయన టెన్షన్ పడుతున్నా తెలుస్తుంది. ఆ విచారణలో ప్రశ్నలు ఏముంటాయి, అయితే ఆయన మాత్రం దీన్ని డిఫెండ్ చేసుకునేందుకు కూడా కొన్ని మార్గాలకు కూడా వెతుక్కుంటున్నారు. ఏదైతే ఆ పత్రికల్లోనూ ఇతర ఛానల్లో ఏదైతే వచ్చాయో ఆ పేరును చెప్పాను తప్పించి నేను సొంతంగా ఎక్కడ పేరు చెప్పలేదు అంటూ కూడా ఆయన దాన్ని కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితుల పేరు అనేక మార్లు వెల్లడించారు. వారి పేరు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ శిక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణ ఎదుర్కొన్న తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.